మొదటి యోహాను 5:7లో ఈ ముగ్గురు కూడా ఆత్మ, నీరు, రక్తము సాక్ష్యమిస్తుంది అని చెప్పుకున్నాం కదండి. ఈ ముగ్గురు ఏ విధంగా సాక్ష్యం ఇస్తారో మనము చెప్పుకుందాము. ఆత్మ ఏ విధంగా సాక్ష్యం ఇస్తుందంటే గలతీ 5:22లో అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఇవన్నీ కూడా ఈ ఫలము మనం ఫలిస్తే ఈ ఆత్మ మనలో జీవిస్తుంది అని, మనలో ఉండి ఇది మంచితనాన్ని సాక్ష్యమిస్తుందండి. మన మంచి ప్రవర్తనను ఇతరులకు సాక్ష్యమిస్తుంది. ఈమెలో ఆత్మ ఉంది అని. దేవునికి స్తోత్రం. అది తర్వాత రెండవది ఈ నీళ్లతో సాక్ష్యము. రోమా 6:3 నుండి 6 దాకా తీసుకున్నట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి